వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనము అడ్డం తిరిగిన కథ అనే కథను వినబోతున్నాం. పరమానందయ్య గారు నివసిస్తున్న ఆ పరమేశ్వర అగ్రహారం అనే ఊరు రాజవంశపు దాయాది వీర్రాజు హక్కుభుక్తాల్లో ఉంది. వీర్రాజుకి ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు ఆ ఊరి మీద పడి ఏదో ఒక వంక పెట్టి పన్నుల రూపంలో డబ్బు దండుకుంటూ ఉండేవాడు. తమ దాయాదికి రాజాభరణంగా ఇచ్చిన కారణంగా అక్కడ ఎలాంటి దోపిడీ జరుగుతున్నా రాజా నరేంద్ర చర్యలు తీసుకోవడానికి సందేహిస్తూ ఉండేవాడు. తమ ప్రమేయం లేకుండా వీర్రాజుకి తగిన బుద్ధి చెప్పేవారు ఎవరైనా దొరక్కపోతారా అని ఆలోచిస్తున్నారు నరేంద్ర. ఇన్నాళ్లకి అలాంటి అవకాశం తనంతట తానుగా వెతుక్కుంటూ వచ్చింది. ఆ రోజు అంగడి వీధిలోని చిన్న పెద్ద వ్యాపారస్తులందరూ చేతులు కట్టుకుని వీర్రాజు వైపు చూస్తూ ఉన్నారు. గుర్రపు బగ్గీలో దర్పంగా కూర్చున్న వీర్రాజు తన పక్కన నిలబడి ఉన్న బైరాగికి కనుసైగ చేశాడు. బైరాగి గుర్రంలా సకిలించి, వినండయ్యా, ఈ పరమేశ్వర అగ్రహారంతో సహా మొత్తం 11 అగ్రహారాలని దాయాది భరణంగా సంపూర్ణ హక్కుభుక్తాలు పొంది ఉన్న శ్రీ వీర్రాజు గారు వివాహం చేసుకోవడానికి నిశ్చయించారు. శ్రీ వీర్రాజు గారి వివాహ కానుకల నిమిత్తం మీరంతా ప్రత్యేక పన్నులు చెల్లించాలని హెచ్చరిస్తున్నారు అని ప్రకటించాడు. వర్తకుల్లో ఒకడు ఆశ్చర్యపోతూ, పోయిన మాసంలో పెళ్లి పన్ను చెల్లించాం కదండి, ఇప్పుడు ఈ పన్నేమిటి మళ్ళీ అని అడిగాడు. వీర్రాజు కోపంగా హుంకరించాడు. బైరాగి కల్పించుకుని, అది పెళ్లి చేసుకోవాలంటూ ప్రోత్సాహపు పన్నయ్యా, ఇది నిశ్చయించుకున్నందుకు పన్ను, ఇంకా పెళ్లి చూపుల పన్ను, నిశ్చయతాంబూలాల పన్ను, సన్నాహక పన్ను, ఊరేగింపు పన్ను, స్నాతకం పన్ను, సారె పన్ను, చీర పన్ను అంటూ దండకం చదువుతూ ఉంటే ఒక వృద్ధ వ్యాపారి విసుక్కుంటూ, ఈయన గారి పెళ్ళి అవుతుందో కాదో కానీ మా చావుకొచ్చి పడింది అని గొణుక్కున్నాడు. బైరాగి చురచురా చూసి, అవ్వదయ్యా అవ్వదు, నువ్వు చచ్చి పిడికెడు దుమ్ము అయినా ఈ జన్మలో ఈ పెళ్ళి కాదు, అయినా సరే పన్ను కట్టాలి అంతే. పన్ను కడతారా? మా దొరవారు అచ్చోసి వదిలిన ఆంబోతుతో ఢీకొంటారా అని ప్రశ్నించాడు. ఆంబోతు పేరు వినగానే అందరి గుండెలు గుబేలుమన్నాయి. అందరి చూపులు గుర్రపు బగ్గీ వెనక ఉన్న ఆంబోతు మీద నిలిచాయి. ఆంబోతు నిలువెత్తున మదించిన ఏనుగులా ముక్కుల్లో నుంచి ఉస్సుమని ఊపిరి వదులుతుంటే ఆ ఊపిరి గాలికి నేల మీద దుమ్ము సుడులు లేచి తిరుగుతూ ఉంది. వీర్రాజు నిర్లక్ష్యంగా తలెగరేసి, ఉన్నాడా వెధవ ఆంబోతుని ఢీకొట్టేవాడు అని ప్రశ్నించాడు. మరుక్షణం, హార్ని, ఇది వెధవ ఆంబోతా? ఎవడబ్బా ఆ వెధవ అన్న ప్రశ్న వినిపించింది. వెంటనే బైరాగి, ఆ వెధవ మా దొరవారే అనేసి చప్పున నాలిక ఖర్చుకున్నాడు. అప్పటికే జనమంతా గొల్లున నవ్వారు. వీర్రాజు మొహం జేవురించింది. జనం వైపు కోపంగా చూస్తూ, ఎవడ్రా వెధవ అన్నవాడెవడో ముందుకు రండ్రా అని అరిచాడు. వెంటనే జనం వెనుక నుంచి సోముడు ముందుకొచ్చి, ఇదిగో ఇస్ గారు, మీరేనా ఆ వెధవ? రథం మీద వెధవ దర్జా వలుకబోస్తూ, వెధవన్నర వెధవలా భలే ఉన్నాడండి అన్నాడు అమాయకంగా. బైరాగి చప్పున అందుకుని, అవునయ్యా, మా దొరవారు వెధవన్నర వెధవే, ఒప్పుకుంటా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ వెధవన్నర వెధవ వారి ఆంబోతును ఢీకొట్టు, 30 బంగారు కాసులు చేపట్టు. మరి ఈ వెధవ పోటీకి నువ్వు సిద్ధమా అని రెట్టించాడు. ఆ సవాలు విని చుట్టూ ఉన్నవాళ్ళు భయంతో హాహాకారాలు చేశారు. అదే సమయంలో భ్రమరాంబగారు శిష్యుల బుద్ధిహీనతకి చిరాకు పడుతూ, నా నోట్లో మాట పూర్తి కాకుండానే, వివరం తెలుసుకోకుండానే ఒకడు పరిగెత్తాడు. వాణ్ణి వెనక్కి తీసుకొస్తానంటూ మిగతా వాళ్ళు పరిగెత్తారు. ఇట్లాంటి మందమతుల వల్ల మనకు ప్రయోజనం ఏమిటండి? తిండి దండగ తప్ప. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురుదక్షిణగా అంతో ఇంతో ముట్ట చెప్తారన్న ఆశ కూడా లేదు. ఇలాంటి దద్దమ్మల్ని చేరదీసి ఏమి బావుకుంటారండి అంది నిష్ఠూరంగా. పరమానందయ్య గారు మందహాసం చేసి, గురుదక్షిణ కోసం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వలేదు భ్రమరం. వాళ్ళని ఆదరించమని ఆ సర్వేశ్వరుడు నన్ను ఆదేశించినట్లు అనుభూతి చెందా, అందుకే చేరదీశా. అయినా వాళ్ళ మొహాలు చూస్తుంటే నాకు అప్రయోజకుల్లా కనిపించటం లేదే. వాళ్ళ అమాయకత్వం మాటున నివురుగప్పిన నిప్పులా దైవత్వం తొంగి చూస్తుందే. మహాత్ములైన వాళ్ళు ఏ కారణం చేతనో మతిహీనులయ్యారని నాకు అనిపిస్తుంది. విరాటుడి కొలువులో చేరి అజ్ఞాతవాసం చేసిన పాండవుల్లా వీళ్ళు కూడా ప్రారబ్ధ కర్మని అనుభవిస్తున్నారేమో. ఇలాంటి దైవాంశ సంభూతులు ఎంత దాచుకున్నా సమయానుసారం వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలు అప్రయత్నంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని సేవిస్తే మనం చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి అన్నారు సాలోచనగా. ఆయన మాటల్ని శ్రద్ధగా విని మరచెంబులో నివసిస్తున్న భూతల రాజు ఉలిక్కిపడి, అమ్మో,
అయితే ఆ మహాత్ములకు సహాయం చేస్తా, ఈ భూతం జన్మ నుంచి బయటపడతా అనుకుంటూ చటుక్కున మాయమైపోయి మరుక్షణమే అంగడి వీధిలోని ఆంబోతుని ఆవహించాడు. భూతం ఆవహించిన ఆంబోతు ఆవేశంతో వెనక్కి ముందుకి ఊగుతూ కాళ్ల గిట్టలతో నేలను గీరుతూ పెద్దగా రంకె వేసింది. వీర్రాజు వెనక్కు తిరిగి ఆంబోతు వైపు ఆగ్రహంగా చూస్తూ, ఏంటే ఒళ్ళు బలిసిందా, తిండెక్కువైందా, నాకు గాని తిక్కరేగిందో కబేళాకి తరలించి ముక్కలు ముక్కలుగా నరికిస్తా అన్నాడు దర్పంతో. మరుక్షణం ఆంబోతు హుంకారం చేస్తూ తలుంచి కొమ్ములు విసురుతూ వెనుక నుంచి ఫట్మని ఢీకొట్టింది. ఆ దెబ్బకి బండిలో ఉన్న వీర్రాజు ఒక్క గావు కేక పెడుతూ ఎగిరి కింద పడ్డాడు. అంతలో ఆంబోతు ముందుకు దూసుకొచ్చింది. దాని రౌద్రం చూసిన జనం బెంబేలెత్తి తలవైపు పారిపోతుంటే సోముడు అప్రయత్నంగా ఆంబోతు కొమ్ములు పట్టి ఆగవే ఆగు అని పలికాడు. మరుక్షణం అందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉండగా ఏదో మాయలా ఆంబోతు గాల్లోకి లేచింది. దాంతోపాటు దాని కొమ్ములు పట్టుకుని గాల్లో వేలాడసాగాడు సోమ. బైరాగి దిగ్భ్రాంతితో దిమ్మ తిరిగి, కథ ఇట్లా అడ్డం తిరిగింతేంటబ్బా అన్నాడు. బైరాగి మాటలు విని ఉలిక్కిపడ్డాడు వీర్రాజు. ఇంతటితో అడ్డం తిరిగిన కథ సమాప్తమైంది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.